వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య మాదిరిగానే ఈ నెల కూడా వరుసగా 17వ నెల దాతల సహకారంతో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహేశ్వరునికి పూజా సామాగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమేశ్వర ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ వాణి పవన్ కుమార్ మాట్లాడుతూ నిత్యాన్నదాన కార్యక్రమానికి నిరంతర సహకారం అందిస్తున్న దాతలు శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్రం సభ్యులు, దాతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు ప్రతి నెల కూడా అన్నదానంతో పాటు ఈ నెల మన టెంపుల్ అర్చకులు మన సత్రం అర్చకులు గొంగాల రవికుమార్ గారి సహకారంతో ఈ నెల అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నెల బట్టలు, మరొక నెల ఛత్రి గొడుగులు కూడా సమర్పించడం, వారు కూడా మనకు సహకరిస్తున్న సందర్భంగా వారికి వారి కుటుంబం మన గొంగల రవణ దంపతులు వారి కుమారుడు ఈరోజు వచ్చిండు. మనకు వారికి వారి కుటుంబ సభ్యులందరూ మణిదీప్ మా చిన్నయ్య గారు మణిదీప్ గారికి మన సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి మాత జయ జయ వాసవి మాత శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి శైవక్షేత్రం రాజన్న వెలిసినటువంటి వేములవాడలో మన సత్రం ఆధ్వర్యంలో గత 16 నెలల నుండి ప్రతి అమావాస్య రోజు కూడా దాతల సహకారంతో సత్రం నందు బ్రాహ్మణోత్తములకు మహేశ్వరునికి సాహిత్యం ఇచ్చుకుంటూ అనంతరం ఇక్కడ మన టెంపుల్ పరిసర ప్రాంతాల్లో భక్తులకైతేనేమి నిరసులకైతేనేమి ప్రతి అమావాస్యకు కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలతో 17వ నెల మహా నిత్య అన్నదాన కార్యక్రమం, అలాగే బ్రాహ్మణోత్తమ సాహిత్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకు సహకరించిన ఈ 2 కార్యక్రమాలకు కూడా సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ.